నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. ఆగ్నేయ మూలనే వంటగది పెట్టాలి అనేది చాలా మంది మాట్లాడుతుంటారు. అందరికీ తెలుసు. మనం ఇల్లులు మారినప్పుడల్లా ఆగ్నేయ మూల ఉందా లేదా అని చూసుకోవడం, వంట చేసుకోవడం కామన్‌గా అందరికీ తెలిసిన విషయం. ఎందుకు ఆగ్నేయ మూలే పెట్టాలి? ఒకవేళ కుదరకపోతే ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చా? చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వంటగది హ్మ్. ఆగ్నేయంలోనే ఎందుకు ఉండాలి? హ్మ్. మనకు దిక్కులు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యము. హ్మ్. మామూలుగా మరి అగ్నిదేవుడికి సంబంధించినటువంటి ఇది కాబట్టి మనం మామూలుగా ఆగ్నేయంలోనే పెట్టుకోవాలి. హ్మ్. అందువలన అగ్నికి సంబంధించినటువంటిది. తర్వాత జఠరాగ్ని హ్మ్. అంటాం. హ్మ్. కడుపులో బాగా ఆకలి అవుతున్నప్పుడు పేగులు కాస్త అరుస్తాయి. హ్మ్. ప్రతి వాళ్ళు కూడా కొంచెం అనుభవించుంటారు ఈ అనుభవం. అవును. ఒక రకమైనటువంటి శబ్దము చేస్తాయి. హ్మ్. హ్మ్. అంటే ఆకలి అవుతుంది, తినాలి అని హ్మ్. అనిపించటానికి హ్మ్. మనకు తెలియకుండానే లోపల ఆకలి అంటే ఎలా తెలుస్తుంది? హ్మ్. ఆకలి అవుతుందని ఎట్లా తెలుస్తుంది? హ్మ్. అంటే మనిషికి తన మనస్సుకు ఖచ్చితముగా తెలుస్తుంది. హ్మ్. దాన్ని జఠరాగ్ని అంటారు. హ్మ్. ఆ జఠరాగ్ని అంటే కడుపులో అగ్ని అనేటువంటిది ఉన్నది. హ్మ్. ఆ జఠరాగ్ని శాంతపడాలి హ్మ్. అని అంటే మామూలుగా ఈ ఆకలి అనేటువంటి రాక్షసుడు నోరు తెరుస్తాడు. హ్మ్. దానికి మనము తిండి అనేటువంటిది ఏదో ఒకటి హ్మ్. సంబంధించినటువంటిది మనము తినగలిగినటువంటిది ఎప్పుడైతే తింటామో హ్మ్. ఆ జఠరాగ్ని అనేటువంటిది తృప్తి చెందుతుంది. తద్వారా మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుంది. హ్మ్. మనకు తిండి అంటే ఆహారం, అన్నం. హ్మ్. మనం తినబడేటువంటిది అన్నం. అది ఓకే. ఏదైనా కావచ్చు. హ్మ్. అందుకని నిరంతరము అగ్ని మండుతూ ఉండాల్సినటువంటి స్థానం ఏమిటి అంటే ఆగ్నేయము. హ్మ్. అందువల్ల ఆగ్నేయములో వంటగది నిరంతరము స్త్రీమూర్తి ఇంటి యొక్క ఇల్లాలు ఎక్కడుంటుంది అంటే ఆగ్నేయములో ఉంటుంది. ఆమె హ్మ్. వంటింట్లో ఉంటుంది. హ్మ్. ఆమెకు సర్వ సుఖాలు గనక వంటింట్లో ఉన్నాయి అంటే ఇంక మిగతా ఇల్లంతా కూడా బాగున్నట్టే లెక్క. బావుంటుంది అని. ఆమె చేసుకోవడానికి అనుకూలం ఉండేట్టుగా ఉండాలి. అయితే గురువుగారు వంటగదిలోనే పూజ గది గూడా పెట్టుకొని అంటే చిన్నగా పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు. అది కరెక్టే అంటారా? 100% కరెక్ట్. ఓకే. ఎందుకంటే నిజానికి వంటగదికి దేవుడికి మధ్యలో నడక ఉండకూడదు అన్నారు. హుహు. కొన్ని కారణాల చేత వసతి కోసం ఈ మధ్య పెట్టుకుంటూ ఉన్నారు. హ్మ్. సహజం. అంటే ఆ హ్మ్. ఇంటి ఇల్లాలు హ్మ్. ముందు ఇంట్లో దేవుడి గది అంటే ఇంటి యజమానికి ఒకడికే సంబంధించింది అని కాదు దాని అర్థం. హ్మ్. తాను పూజ చేసుకొని అన్ని సౌకర్యవంతంగా ఒకవేళ బయటికి వెళ్ళినా హ్మ్. ఆమె వంట చేసిన తర్వాత కాస్త నివేదన అనేటువంటిది ఏదైనా సరే భగవంతుడికి అక్కడే పెట్టుకొని చేసుకొని తర్వాత ఇచ్చేసుకోవాలి అనేటువంటిది సాంప్రదాయం హ్మ్. మొదటి నుంచి కూడా ఉన్నది. హ్మ్. అలా ఉండవచ్చును. హ్మ్. ఇక రథమ రెండవ భాగం ఏమిటి అంటే వాయువ్యములో కూడా వంటగది ఉండవచ్చును అని ఓకే. ఉన్నది. ఓకే. అది శాస్త్రములో ఉన్నది. హుహు. ఒకవేళ ఆగ్నేయములో గనక వంటగది కుదరకపోతే హ్మ్. ఏ కారణము చేతనైనా అలా కుదరలేదు అంటే హ్మ్. అప్పుడు వాయువ్యములో వంటగది ఉండేదానికి మనకు అనుకూలముగా ఇచ్చారు వాస్తు ఓకే. శాస్త్రంలో. హ్మ్. అలా ఉండవచ్చును. ఉన్నవి కూడా ఉన్నాయి చాలా వరకు ఇళ్ళు. హుహు. అలాంటి ఇండ్లల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా పైకి ఎక్కొచ్చిన దాఖలాలు దండిగా ఉన్నాయి. ఓహ్! ఉండవచ్చును అలా వాయువ్యంలో. ఓకే. ఎందుకంటే అగ్నికి వాయువు తోడవుతాడు అనేటువంటిది ఉన్నది గదా! హ్మ్. హ్మ్. అగ్ని పరిపూర్ణముగా మండాలి అంటే గాలి హ్మ్. ఉండాలి. హ్మ్. మీకు గాలి ఉండాలి అంటే ఇప్పుడు దీపం ఉంది. హ్మ్. దీపము వెలిగించిన తర్వాత గాలి చుట్టూ ఉంటేనే దీపము వెలుగుతూ ఉంటుంది. హ్మ్. గాలి ఆడకుండా మనము దాని మీద ఏదన్నా ఒకటి గాజుతోటి మూసిపెట్టామనుకోండి హ్మ్. దీపం వెలగలేదు. హ్మ్.
అంటే అగ్నికి సరిపడా ఉండాలి. వాయువు తోడు కావాలి అని రెండిటికి ఉంటుంది. వాయువ్యాది ఆగ్నేయాంతం ఈశాన్యాది నైరుత్యాంతము అనేటువంటిది మనం చెప్పుకుంటాం ఓకే. శాస్త్రంలో. కనుక వాయువ్యములో ఉండటము కూడా శ్రేయస్కరమే, శ్రేయోదాయకమే. అది కూడా ఉన్నది, వాయువ్యంలో కూడా పెట్టుకోవచ్చును వంటగది అనేటువంటిది. ఎక్కడ పెట్టినా మామూలుగా చేసుకోవాల్సిండేది పూర్తి ఇలా ఏ రూములో అయినా సరే ఆగ్నేయం వైపు ఉండి స్త్రీమూర్తి తూర్పు ముఖముగా తిరిగి వంట చేసుకోవాల్సినటువంటిదే ఉంటుంది. దక్షిణ ముఖముగా తిరిగి వంట చేయడము కరెక్ట్ కాదు. మళ్ళీ అది కొంచెం పాటించుకోవాలి.